సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ డిఎస్సి పోస్టింగ్స్ ఇచ్చిన 150 రోజుల్లో మళ్ళీ టట్ నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? అంటే విద్యా ప్రమాణాలు పెంచడానికి అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక తమ గొప్పలు చెప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అనుకోవాలంటారా? ఏమండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్లకు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఒక మాస్టర్ ప్లాన్ ఉందండి. ఈ మాస్టర్ ప్లాను అమలు చేసి దిశగానే వీళ్ళు ముందుకు పోతున్నారు. ఎందువలనంటే ఇక్కడ మళ్ళీ టెట్ను నిర్వహించడం ఏమిటంటే ఈ విద్యా ప్రమాణాలు పెంచడమే దీని యొక్క ముఖ్య లక్షణము. ఎందువలనంటే గత కొద్ది సంవత్సరాలుగా మనం ఒక విషయం గమనిస్తే ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్లో సరైన అభ్యర్థులు రాకపోవడం వల్ల క్వాలిటీ దెబ్బతినింది అని చెప్పేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో సరైనటువంటి ఇవి దొరికేటువంటి అవకాశం లేకుండా పోయిందన్నమాట. దానికి కారణం ఏంటంటే అది క్రింది స్థాయిలో సరైన పునాది లేకపోవడం అన్నమాట. కాబట్టి ఆ పై స్థాయిలో ఉండేటువంటి ఆ లోటును భర్తీ చేసేందుకోసం గాను లోకేష్ గారు ఇప్పుడు ఇక్కడ కింది స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచాలి అనే ఉద్దేశంతో వీళ్ళు టెట్ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం అండి. అంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు టెట్ ఇచ్చారు, మళ్ళీ మార్చిలో వచ్చేందుకు డిఎస్సి అంటున్నారు, జూన్లో పోస్టింగ్స్ అంటున్నారు, మళ్ళీ దాదాపు ఒక 8,000 మంది పోస్టులు వచ్చే అవకాశం ఉన్నాయి అంటున్నారు. అసలు ఎలా ఇదంతా ఎలా సాధ్యమైంది? గడిచిన 5 సంవత్సరాలు ఒక డిఎస్సి కూడా ఎందుకు నిర్వహించలేకపోయారంటారు మరి గత ప్రభుత్వంలో? ఇప్పుడు గత 5 ఏళ్ల కాలంగా ఎటువంటి ఉపాధి అవకాశం లేకపోవటం వల్ల యువతలో తీవ్రమైన నిరాశ నిస్పృహలు ఉన్న విషయము అందరికీ తెలుసు. ఈ విషయాన్ని తన యువగళంలో లోకేష్ గారు బాగా స్పష్టంగా గమనించి తాను అధికారంలోకి వస్తే కూటమి ఆధ్వర్యంలో యువకులకు సమృద్ధిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే ఇక్కడ చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొన్న చూసాం మనము పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి దాదాపు 6,000 పోస్టులు వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం అండి. కాబట్టి ఒకవైపు టెట్, మరోవైపు డిఎస్సి, ఇప్పుడు మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంటు, ఇవన్నీ కూడా ఏమిటంటే యువతకు ఉపాధి కల్పించడము, యువతను పరిపాలనలో వాళ్ళను సమర్థవంతంగా ముందుకు తీసుకురావడము, యువశక్తిని రాష్ట్రాభివృద్ధికి వాళ్ళు ఉపయోగించుకోవడం ఒక లక్ష్యంలో భాగంగా జరుగుతుందండి. మరి గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ డిఎస్సి మీద ఎందుకని ఫోకస్ చేయలేకపోయిందంటారు? మేము విద్యను బాగు చేసాం, విద్యా వ్యవస్థని మరో మెట్టు ముందుకు తీసుకెళ్ళామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి పదే అది తన గొప్పతనంగా చెప్పుకునే వ్యక్తి. మరి డిఎస్సి ఎందుకు నిర్వహించలేకపోయింది అనుకోవాలంటారు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేవలం బిల్డింగ్లు కట్టినంత మాత్రాన సరిపోదండి. ఆ విద్యా సంస్థలో పనిచేసేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి అధ్యాపకులు ఉండడం చాలా ముఖ్యమండి. కాబట్టి మనము ఎన్ని బిల్డింగ్లు కట్టినా కూడా మనం బయటికి ఎంత అట్టహాసంగా ఉన్నా కూడా లోన పనిచేసేటువంటి సమర్థవంతమైన అధ్యాపకులు లేకపోతే ఆ విద్యా వ్యవస్థ కూలిపోతుందండి, బలహీనమవుతుందండి. కాబట్టి విద్యార్థులకు లభించవలసిన ప్రమాణాలు లభించవండి. అందువల్ల ఇప్పుడు ఈ విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వరుసగా అటు డిఎస్సి, ఇటు టెట్, తర్వాత ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఏదైతే కనుక పోలీస్ రిక్రూట్మెంట్ గురించి ఇందాక మీరు ఏదైతే మాట్లాడారో అసలు నోటిఫికేషన్ ఇచ్చింది మేము, ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది మేము, అప్పుడు కేసులు వేసి ఆపింది టీడీపీ వాళ్ళు, ఇప్పుడు ఏదో తమ గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇది వీళ్ళ విజయం కాదు, మాదే ఆ పోలీస్ రిక్రూట్మెంట్ అంతా ఆ విజయం మాదే అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు కదా, అందులో వాస్తవాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు నిర్వహించారు ఏవి కాదండి. సకాలంలో పరిపాలనా సౌలభ్యం కోసము ముఖ్యంగా శాంతి భద్రత నెలకొల్పేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ఖాళీలు నిరంతరంగా ఉండడము అది శాంతి భద్రతల పరిరక్షణకు అది దెబ్బతీస్తుందండి. కాబట్టి ఇక్కడ ఎవరు దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి కాబట్టి ఈ ఖాళీలను భర్తీ చేశారో అది చాలా అవసరము. ఎందువలనంటే మనం గమనిస్తున్నాము ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఈ గంజాయి విస్తృతంగా ఉపయోగించడం వల్ల, అలాగే ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా ఉండడం వల్ల, నేర ప్రవృత్తి పెరగడం వల్ల, కుటుంబాల్లో అశాంతి ఉండడం వల్ల వ్యవస్థ దెబ్బతింటుందండి. అందువల్ల ఈ పోలీస్ రిక్రూట్మెంటు సకాలంలో జరపడం వల్ల శాంతి భద్రత నెలకొల్పడము, ఆ తర్వాత ఈ గంజాయి వల్ల కలిగేటువంటి ఈ దుష్పరిణామాలను ఎదుర్కొని కుటుంబాల్లో శాంతి స్థాపన చేసేటువంటి సంక్షేమ వ్యవస్థ నెలకొల్పే అవకాశము ఉంటుందండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే సార్, ఇప్పుడు రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, అలాగే ఇంకా పెద్ద కంపెనీలు ఏవైతే వస్తున్నాయో వాటికి ఇస్తున్న భూములు
ఏదైతే కనుక 99 పైసలని కొన్నిటికి వచ్చేసరికి నామమాత్ర ఫీజు తోటి ఏదైతే కనుక ఎంఓయూలు చేసుకుంటున్నారో, అగ్రిమెంట్లు చేసుకుంటున్నారో వాటి మీద భూములు ఇంత తక్కువ ధరకి వాళ్ళకి లీజుకి ఇవ్వటం ఏంటి అని చెప్పి హైకోర్టుకి ఈ వైసీపీ నాయకులు వెళ్ళటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనము పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మనము రాయితీలు ఇవ్వాలండి. ఎందువలనంటే ఒక విషయం మీరు గమనించాలి. మనం చరిత్రలోకి ఒక నిమిషం వెళ్ళామంటే గుప్తుల కాలంలో ఏమి జరిగింది? వాళ్ళు శాంతి స్థాపన చేశారు. ఆ తర్వాత రైతులకు భూమికి సంబంధించి హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత అభివృద్ధి జరిగింది, స్వర్ణయుగానికి అవకాశం కలిపింది. అలాగే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద అజెండాతో ఉన్నారన్నమాట. ఇటు అమరావతి డెవలప్ కావాలి, అటు పోలవరం కంప్లీట్ కావాలి, ఇటు యువతకు ఉపాధి లభించాలి. ఈ యొక్క లక్ష్యాలు నెరవేరాలంటే మనం పారిశ్రామికవేత్తలను విస్తృతంగా ఆహ్వానించాలి. ఈ ప్రక్రియలో భాగంగానే మన విశాఖలో జరిగిన సదస్సు అయితేనేమి, లేదా మన అమరావతిలో ఒకే రోజు 15 గొప్ప బ్యాంకుల స్థాపన అయితేమి, ఇవన్నీ కూడా ఏంటి, ఇది గుర్రాన్ని లంఘించి వాయువేగంతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రజలు దీన్ని హర్షిస్తున్నారండి. మరి ఇలా కేసులు పెట్టి అభివృద్ధిని అడ్డుకొని మరో పక్కన రాష్ట్రంలో ఉపాధి కల్పించలేకపోతున్న కూటమి ప్రభుత్వం అంటూ వాళ్ళే ఎద్దేవా చేయటం, ఎగతాళి చేసేటట్టు మాట్లాడటం, ఈ 2 నాల్కల ధోరణిని, అలాగే 2 డిఫరెంట్ అయినటువంటి బ్రెయిన్ యాటిట్యూడ్స్ని అసలు ఎలా చూడాలంటారు వైసీపీ ఈ యాటిట్యూడ్ని? ఇవన్నీ ఏమంటే తమ కాలంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రజలు దీన్ని అవగాహన చేసుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. ఎందువలనంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి గుంటూరు ప్రాంతానికి లభించిన ఒక ఆణిముత్యం ఎవరంటే పెమ్మసాని గారు. ఈ పెమ్మసాని గారి యొక్క డైనమిక్ లీడర్షిప్లో అటు కేంద్రం నుంచి అక్కడ మెప్పించి నిధులు రప్పించి ఇక్కడ అనేక మొత్తం గుంటూరు జిల్లా అంతా కూడా, రాజధాని ప్రాంతం అంతా కూడా ఇప్పుడు విస్తృతంగా డెవలప్మెంట్ ప్రజలందరికీ కళ్ళకు స్పష్టంగా కనిపించే విధంగా జరుగుతుంది. ఆయన కృషి చేస్తున్నారు. ఆయన కృషిని ప్రజలు గమనిస్తున్నారు, హర్షిస్తున్నారండి. కాబట్టి అటు లోకేష్ గారు, ఇటు పెమ్మసాని గారు వీళ్ళు ఒక మంచి బ్యాట్స్మెన్ లాగా క్రికెట్లో బ్రహ్మాండంగా పరుగులు పెట్టిస్తూ స్కోర్ పెంచే దిశగా వీళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలండి. మరి ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందో 20 లక్షల ఉద్యోగాల హామీ ఏదైతే ఉందో అది పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంటే కనుక ఈ వైసీపీ నాయకులు అడ్డుకోవడానికి ఎందుకు చూస్తున్నారనుకోవాలంటారు? మరి వాళ్ళు కూటమి వాళ్ళు ఏం చెప్పారు? 5 ఏళ్లలో 20 లక్షల ఉపాధి అన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పరుగు చూస్తుంటే మాత్రము, ఈ వేగం చూస్తుంటే మాత్రము 5 ఏళ్ళు కాదండి, 2-3 ఏళ్లలోనే ఆ 20 లక్షల యొక్క లక్ష్యాన్ని, టార్గెట్ను అధిగమించి 20 లక్షల టార్గెట్ని కూడా వీళ్ళు అధిగమించే దిశగా మనకు పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా వేగంగా జరుగుతుందండి. ఎందువల్లనంటే పారిశ్రామికవేత్తలు అమరావతికి పరుగులు తీస్తున్నారు. ఈ ఉన్న భూమి చాలదండి. ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోయింది. భూమికి డిమాండ్ ఎక్కువైపోయింది. విస్తృతంగా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఈ ఉన్న భూమి చాలడం లేదు, ఇంకా ఎక్కువ భూమి అవసరమవుతుంది. దీన్ని ముందుగానే గమనించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు భూమి చాలా అవసరం ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంది అని చెప్పడమే మనకు నిదర్శనం అండి ఇది.